హైవేర్స్ టీడీపీ ఎక్కడన్నా లేదా కూటమి గవర్నమెంట్ ఎక్కడన్నా ఏదైనా స్కీమ్లో ఫెయిల్ అయిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటే వాళ్ళు ఫెయిల్ అవుతారని తర్వాత సంగతి. ఫెయిల్ అయిపోయారు అంటూ ముందు నుంచి వైసీపీలు హడావుడి చేస్తున్నారు. దాంతో లేట్ అయినా పర్లేదు అబ్బాయి, ఏంటి లేట్ అయినా పర్లే, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి కూటమి గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయాం. వాస్తవానికి 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ తల్లికి వందనం ఉంది కదా, అది అమలు చేసేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వరంట. అండ్ ఏపీ లోటు బడ్జెట్లో ఉంది, అసలు సూపర్ సిక్స్ అమలు కావు అని అంటూ ఉంటే వాళ్ళు టైం తీసుకుందాం, స్లోగా వెళ్దాం, మహా అయితే ఒక ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు అన్ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నారు. అన్నీ కలిసి వచ్చాయి, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఏపీ ఆదాయం పెరిగింది. దాంతో ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి 1 by 1 ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతున్నారు. అలా ఫుల్ఫిల్ చేయడానికి ముందే ఈ వైసీపీలు గగ్గోలు పెడుతుంటే చేత కాదు, వీళ్ళకి ఫెయిల్ అయిపోతారు, అదేంటే అన్ని క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు సక్సెస్ చేసి చూపిస్తున్నారు. పెన్షన్లు రాగానే పెంచారా లేదా, అన్నా క్యాంటీన్లు రాగానే పెట్టారా లేదా, దట్ మీన్స్ 1 నెల 2 నెలలు అటు ఇటు. తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లుల విషయంలో తండ్రుల అకౌంట్లోనో డబ్బులు వేసారా లేదా. లక్షల్లో వచ్చినాయి కొంతమందికి అయితే, ఎందుకంటే వాళ్ళ ఉమ్మడి కుటుంబ పిల్లలు చాలామంది ఉన్నారు, ఫుల్ హ్యాపీ అంతా. అలా జగన్ హయాంలో వచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం క్లియర్ చేసి అందరికి ఇప్పుడు కరెక్ట్గా ఇవ్వబోతున్నారు. ఇంకా నాకు తెలిసి సూపర్ సిక్స్లో బ్యాలెన్స్ అన్నప్పుడు నిరుద్యోగ భృతి ఒకటి, ఆడపిల్లలకి 1500 1800 ఏదో ఉన్నాయి అదొకటి, ఈ 2. తర్వాత వచ్చేసి ఈ బస్సుది, ఈ ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తనే ఉన్నారు, నిరుద్యోగ భృతి విషయంలో కూడా అక్కడ 2 చెప్పున్నారు. అయితే ఉద్యోగాలు, ఆ ఉద్యోగ కల్పన జరగకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. మేబీ ఆ నిరుద్యోగ భృతి కూడా నేను అనుకోవటం నెక్స్ట్ ఇయర్ లోపు ఉద్యోగ కల్పన జరిగితే సరే, లేదన్నప్పుడు నిరుద్యోగ భృతి కూడా ఇస్తారు. దానికి విధి విధానం కూడా పెడతారు, ఏపీలోనే ఉండాలి, ఇక్కడ చదువుకొని ఉండాలి, ఇంక 1.5 లక్ష తర్వాత మాట్లాడదాం. అందులో ఈ సూపర్ సిక్స్లో ఆడవాళ్ళకి బస్సుల్లో ఉచితంగా ఉంది కదా, దానికి సంబంధించి వీళ్ళకి చేత కాదురా అదిరా ఎదురా అని ఈ జగన్ రెడ్డి అయితే ఏకంగా ఆడలు ఏదో ఖాళీగా ఉన్నారని, ఉచిత బస్సు అనగానే ఇక ఊపుకుంటూ అటు ఇటు తిరిగేస్తారని చాలా నీచంగా మాట్లాడాడు. వాళ్ళ చెల్లి గురించే తప్పుగా మాట్లాడిన వ్యక్తి కదా అతను. పచ్చ చీర కట్టుకుని పచ్చపాటి దగ్గరికి చెప్పి సొంత చెల్లిని అన్నాడు ఆ మనిషి. మిగతా వాళ్ళని ఎందుకు అన్నాడు? ఆ పార్టీలో ఉన్నటువంటి ఆడలు ఒకసారి ఆలోచించుకోవాలి, ఇటువంటి దిక్కుమాలిన పార్టీలు ఎందుకు ఉన్నామని. సరే విషయం ఏంటి, ఉచిత బస్సు పెడితేనంట ఈ మూల నుంచి ఆ మూలకి రాష్ట్రంలో మొత్తం తిరగడానికి ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు, బట్ వాళ్ళు ఇవ్వట్లేదు అంటాడు. అండ్ రీసెంట్ టైమ్స్లో మరల ఈ సాక్షిలోనో వైసీపీ వాళ్ళు అడావిడి ఏమని, ఇదిగో ఉచిత బస్సు వచ్చేసి పల్లి వెలుగులేనట, ఇదిగో ఓన్లీ జిల్లాకే పరిమితం అంట. ఏమ్మా వచ్చేసావా, ఏంటమ్మా ఏమేమి లేనో చెప్పమ్మా అంటే, ఇదిగో ఓన్లీ పల్లి వెలుగులు, ఇదిగో ఓన్లీ ఒక జిల్లాకి. అవునా అమ్మా, సరే అమ్మా. నిన్న క్లియర్గా అచ్చెన్నాయుడు ఆగస్టు 15 నుంచి 5 రకాల బస్సులలో ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది, 0 ఫేర్ టికెట్ కొడతారు, 0 ఉండిద్ది దాని మీద, బట్ ఎక్కడి నుంచి అడగలుగుతాం మొత్తం ఉండిద్ది. ఆ లెక్క ప్రకారం ఆర్టీసీకి గవర్నమెంట్ డబ్బులు చెల్లించింది. ఇలా 5 రకాల బస్సులు అని చెప్పాడు. 5 రకాల బస్సులు స్టార్టింగ్ ఏంటండి, పల్లె వెలుగు, తర్వాత ఆల్ట్రా లగ్జరీ, తర్వాత ఎక్స్ప్రెస్. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు 5 రకాల బస్సులు అంటే ఏసీ ఒకటి, హైటెక్ ఒకటి, సూపర్ లగ్జరీ. నాకు తెలిసి ఈ 2 తప్ప మ్యాక్సిమం నాకు తెలిసి మిగతా కవర్ అవుతాయి. ఒకవేళ డీలక్స్ అని కవర్ అవ్వకపోవచ్చు, దాన్ని ఆల్ట్రా హైటెక్ సమేత పెట్టారు. అంటే ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఈవెన్ డీలక్స్ అట్లా కూడా ఆల్ట్రా డీలక్స్ సమేత ఇంకేదో ఉన్నాయి. అవి 5 రకాల బస్సులు అండి గవర్నమెంట్వి. ఎట్నుంచి ఎటు చూసుకున్నా సరే ఒక ఏసీ తప్ప నాకు తెలిసి ఆల్మోస్ట్ మిగతా అన్నీ వచ్చేస్తా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి అవి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇది కూడా గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నారు రేపు ఆగస్టు 15 నుంచి. ఇక్కడ కూడా మరలా వైసీపీ ఫెయిల్. వైసీపీ హయాంలో ఏదైతే హామీలు అన్నారో, నవరత్నాలు అన్నారో, అవి నవరత్నాలు కదా నవరాళ్ళు అనే విషయం అర్థమైపోయింది. ఎక్కడెక్కడ జగన్ పేరు వాళ్ళ అయ్య పేరు తప్ప నిజంగా పద్ధతిగా ఈ నవరత్నాలు ఏది అమలు చేయాలి, ఏది అమలు చేయకపోగా మరలా అన్ని అమలు చేసాం, అనిసర మనల్ని ఓడించారు, ఓకే మనకు అబద్ధాలు చెప్పడం రాలేదు అందుకే ఓడించారు, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు అందుకే వాళ్ళని గెలిపించారు, అడ్డదడ్డగా నోటుకు వచ్చిందన్నమాట, ముక్కొచ్చిందో చీమిడి అన్నట్టు అయిపోతుంది. ఇంకా ఎందుకంటే ఆయన ఏం చేసినా సరే ఓట్లు వేసే జనాలు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఆయన ఏం చెప్పినా సరే నమ్మే ఉన్నారు కొంతమంది వాళ్ళకి. ఇదే దౌర్భాగ్యం ఏపీకి.
వాళ్ళు మారుద్దామని మనం ట్రై చేస్తున్నా వాళ్ళు మారరు. ఏదో రోజు వాళ్ళే మారుతారు. ఆ మంచి రోజు చూద్దాం. మీన్వెల్ మీరంతా హ్యాపీగా సంతోషంగా ప్రభుత్వ పథకాలు యూటిలైజ్ హ్యాపీగా ఉండండి. నేనైతే మాత్రం ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో వ్యతిరేకమే, ఏపీలోనూ వ్యతిరేకమే. మహా అయితే మీరు ఆడవారికి అన్నప్పుడు టికెట్ రేట్లు తగ్గించండి, మగవారికి అన్నప్పుడు ఫుల్ టికెట్ వసూలు చేయండి. టికెట్ రేట్లు పెంచి ఆర్డర్కి ఉచితంగా ఇచ్చి మొగలు ఎత్తిన గుదిబండలా వేయటం కాదు. దానికి తోడు బస్సుల సంఖ్య పెంచాలి అన్న, ఆల్రెడీ బస్సుల సంఖ్య పెంచారు. సో ఆగస్టు 15న మాట్లాడుకున్నాం ఈ ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఇబ్బందులు ఉన్నాయా లేవా అని.